Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి,
మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun. దాదాపు కొన్ని గుర్తుపట్టండి, మిమ్మల్ని గుర్తుపట్టకుండా సో మీరు మాస్టర్కి వచ్చారు. సో ఇప్పుడు ఈ చూసినట్టు అంతా కొత్త కొత్త అక్కడ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారో మరి కష్టపడి మీరందరూ మరి శోధించి సాధించి పరిశోధించి మమ్మల్ని అందరూ పట్టుకున్నారు. మొత్తానికి నేను హ్యాపీ. సో ఎనీహో మీ యొక్క శక్తి యుక్తులు భక్తులను కూడా చాటుకొని మరి ఇక్కడ నడిపించినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది. మరి ఈ క్లాసులో కూర్చున్నందుకు మనకు పాఠం చెప్పాలనిపించింది, కానీ పాఠం చెప్పాలి. ఎందుకంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పాఠం పాఠం చెప్పండి. కాబట్టి మీరు మా స్థాయికి వచ్చేసి మీరే పాఠాలు చెప్పేటట్టు మీ పాఠాలు మీకు ఉంటాం. థ్యాంక్ యూ. మొత్తాన్ని మాత్రం వారసత్వ సంపదను మీకు అందించినాం. ఈ విద్యాధనం సర్వధన ప్రధానం. కృషి చేసి మరి అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వారు ప్రతిదీ కూడా మా కళము కనిపిస్తుంది. ఇంత ప్రయోజనం ఒక మొక్క నాటినట్టు దానికి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నిజంగా పెరగడానికి మేకలు తింటే, గొర్రెలు తింటే, పక్షులు తింటే, ఇన్ని ఆటుపోటు ప్రకృతి విభత్సాలు. ఇన్ని ఒక మొక్కకు పువ్వు పూసిందంటే అది చాలా సార్. కాబట్టి అలాంటి ఒక ఆహ్లాదభరితమైనటువంటి ఒక వాతావరణాన్ని మరి తీసుకురావడానికి దాన్ని వెనుకున్నటువంటి ప్రయత్నం పరంపరలు. సో ఆ విధమైనటువంటి ఆ ధారాల నుంచి ముందుకు సాటి దాటుకొని ఎదుగుంటూ ఇక్కడికి వచ్చి ఇంత ప్రయోజకులై ఆనందింపజేసినందుకు నిజంగా గర్వపడుతున్నాం. ఈ పిలుపు అనుకోవడంతోనే ప్రవశించాం. మనసు కరిగిపోయింది, వలిపోయింది, కరిగిపోయింది. కాబట్టి మరి ఆనందనీయం, అభినందనీయం. మరి మనం ఇక్కడ వీళ్ళందరూ ఎందుకంటే ఒకటి కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు. మీ పొద్దు చేసి ఏంటంటే మీకు చేసి ఎందుకంటే ఇప్పుడు మా స్థాయికి వచ్చి గడియారం ముందుతో పోరాటం అని అంతే కదా. ఓ పని చేస్తుంటే ఆరాటం, ఓ పోరాటం నిత్యం జీవితంతో కుస్తీ పట్లే. ఎందుకంటే ఇప్పుడు మీ మేడం ఇప్పుడు ఇలాంటి మేడమ్స్తో ఈ సార్లతో మరి కలవాలంటే మాకు టైం పెట్టుకున్నప్పుడు కుదరదు. కానీ ఇలాంటి సందర్భంలో మీరు మాకు ఒక మంచి అదృష్టాన్ని మరి అవకాశాన్ని ఏదో వంకతోని మా పనులు కూడా వాసన చెప్పిన రేపు మీటింగ్ ఉంటాయి. ఈ మేడం కూడా మీటింగ్ వదులుకొని వచ్చాను. వెంటనే ఎదుగుతున్నాడు మీకు వస్తా సార్. సో కదా ప్రతి సమస్యల వలయంలో సుడిగుండాలు ఇలా కొట్టుబిట్టాడుతుంటాం. కానీ ఇప్పుడు ఈ కలిగిన ఈ సమయం ఎలాంటిది అంటే నిజంగా అంత అసలు అన్ని మర్చిపోయాం. మీరు కూడా మర్చిపోయారు కదా. ఈ సంసారం సాగరం ఏదో ఏదో అని పిల్లలు వెళ్తారు. ఏం లేదు, విద్యాడగానికి దూరంగా వచ్చే ప్రశాంతంగా కదా. ఉన్నటువంటి కొద్ది సేపు అయినప్పటికీ కూడా మనోరంజకంగా మనసు ప్రశాంతంగా విదూరంగా సన్యాసికి కలిగిన సుఖం ఏందో ఇప్పుడు అంత ఉన్నదండి. కానీ ఏకాగ్రత సన్యాసి ఉంటాం ప్రతిదీ కైనికి రెండు అవి ఉంటాం. సో ఇదిగో మరి మనం ఆ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాక అన్ని ముచ్చట్లు వస్తుంటే మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఇప్పుడు ఒకటే సో మీ పేర్లు నేను గుర్తుపెట్టకపోవచ్చు, కాబట్టి పేరు మాత్రం కొంతమందికి ఐడియా వచ్చాయి. నాకు ఎక్కువ ఎవరైతే నాతో పరిస్థితి తీసుకుంటున్నారు
భాషను కాబట్టి ఇంత పని చేస్తున్నందుకు అసలు మాటలతోటి మిమ్మల్ని ఆశీర్వదించడం చాలా కష్టం. నేను ఒక పని కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. మనం ఓన్లీ రిజల్ట్నే చూస్తుంటాం. కానీ తెర వెనుక ఉన్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా అద్భుతంగా क्लास में पढ़ाने का मालूम ना कभी भी स्टेज पे नहीं चढ़ी, मगर आप लोग को देखे तो कैसा दिख रहा बोल तो दिल में जो है वो मालूम कर रहे हैं। मगर ये पूरे बच्चे कैसे दिख रहे हैं बोल तो एक कली के जैसा थे सो बच्चे फूल के जैसा खिल के फिर आप उनके सामने क्लास में पढ़ा क्या ये मैं भूल नहीं सकती। ऐसा गेट टुगेदर पार्टीज ऐसे ही रहना, हमेशा याद कर लेना, हमारे को दिल में बसा। क्योंकि हमारे टीचर हमको ऐसा पनिशमेंट देते थे, मारते थे, गुस्सा करते थे, निको बोलते थे। కారిడార్ ఉందంటే మన విద్యానికేతనంలో చెట్ల పక్కన పిల్లలు కూడా నాటినట్టు విగ్రహాలు లాగా సో అక్కడంతా కారిడార్లో నీడవును లేట్కి వచ్చిన వాళ్ళు అండ్ ఆన్సర్ చేయని వాళ్ళు, హోంవర్క్ చేయని వాళ్ళు. కానీ ఆ రోజుల్లో పనిష్మెంట్ ఇచ్చినా కూడా విచిత్రం ఏంటంటే మనం శిక్ష ఎవరికేసామో వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. స్టూడెంట్స్ అనుకున్నాము వాళ్ళు అనుకోలేరు, పంపులేరు, గెట్ టుగెదర్ లేదు. సో ఇంపోజిషన్ ఉండేది ఇది ఆల్ ది బెస్ట్ అండ్ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా రోజుల తర్వాత. అండ్ రక్షారవి బ్యాచ్ బహుశా వాళ్ళు కూడా బి సెక్షన్ అనుకుంటా, ఏ సెక్షన్ వాళ్ళు మర్చిపోయారు, బి సెక్షన్ వాళ్ళు మాత్రం తెర మరుగున వాళ్ళందరం తీసుకొచ్చి ఈ చక్కటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఓకే, మనం వేదిక మీద తర్వాత అందరం మాట్లాడుతున్నాం. లెట్ us start and program start. ఇందులో ఓకే కిరణ్ నాకే అర్థం లేదు, రవి గారు రాలేదు. 1 అవర్ ట్రైనింగ్ మాకు అది భోజనాలు స్టార్ట్ ఇది కావచ్చు సార్, ఇదే కొత్త బిల్డింగ్, ఇది కొత్త బిల్డింగ్ మనది పైన క్యారమ్స్ పోటీలో జిఎన్హెచ్ఎస్ కట్టేదిరా, మనకు పోసేదేదిరా అన్నారు. కార్డ్ నెంబర్ వస్తుందా? కార్డ్ మొత్తం కవర్ అవుతలేదు. మమ్మల్ని మీ పిల్లల్లాగా భావించి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ శుభోదయం. తప్పులున్నచో క్షమించగలరు. యాక్చువల్గా మా ఫ్రెండ్ శిరీష, కానీ తను లేట్ అయిపోయింది, సో నేను తీసుకున్నాను ఇది ఆన్ ది స్పాట్. ఏదో మాట్లాడుతున్నాను. టీచర్లు అందరూ మరొకసారి మీ శిష్యురాన్ని క్షమించాలి. ముందుగా మా టీచర్, మా క్లాస్ టీచర్ విజయలక్ష్మి మేడం గారిని వేదికపైకి వచ్చి ఓకే ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ఎంత భయంగా ఉన్నామంటే ఎక్కడ పద్యాలు చెప్పకపోతే సార్ ఎంత పనిష్మెంట్ పడాల్సి వస్తుందని చెప్పి అనుక్షణం. అఫ్కోర్స్ కొంతమందికి ఏమో సార్ చెప్తుంటే చాలా వినబుద్ధి ఉండేది,
కొంతమందికి ఏమైతే టఫెస్ట్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యి ఎక్కువ ఫీల్ అవుతుండేవాళ్ళు. సో మాకు తెలుగును అత్యుత్తమంగా బోధించినటువంటి మా సోమేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. लगी वही क्या अभी क्या मामा మాకు జీవశాస్త్రం నేర్పినటువంటి మా బయాలజీ టీచర్ అరుణ టీచర్ గారిని సగర్వంగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాకు ప్రథమంగా అంటే పీటీ సార్ అయినటువంటి శ్రీ నాగార్జున సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పీటీ సార్ గారికి పుష్పగుచ్ఛాన్ని అందించవలసిందిగా iya random okay మా ఇంకో పీటీ టీచర్ అయినటువంటి లక్ష్మి టీచర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మి టీచర్ గారిని పుష్పగుచ్ఛాన్ని అందించవలసిందిగా రంజన్ టీచర్ గారికి పుష్పగుచ్ఛాన్ని రాజేష్ కన్నా అందించవలసిందిగా కోరుతున్నాము. మొదటగా మనము ఏ శుభాన్నైనా కానీ మనం ప్రారంభించేది జ్యోతి ప్రజ్వలనతోటి. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ముందుకొచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్వరే శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శుభం గురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. ఒక్కసారి మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. జ్యోతి మేడం గారు రంజిత్ని పుష్పగుచ్ఛించి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా విలాసి లోకరక్షకం
ముదాకరాతమోదకం సదా వినోది సాధకం కళాధరావహంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం నటాశుభాశునాయకం నమామి త్వం వినాయకం నమామి త్వం వినాయకం. I am taking the privilege of inviting you all for our 10th class reunion Silver Jubilee celebrations. It's a pleasure that we all have gathered here for such a wonderful event and making this event as a most memorable moment in our lifetime. Once again, a warm and wonderful welcome to all our teachers. Thank you. టెన్త్ క్లాస్ అయితే అది మాత్రం మాకు ఇంకా చాలా చాలా హ్యాపీ అవుతుంది. ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసిన దాన్ని బట్టి కూడా అంటే 25 years అయింది. ఇయర్ కూడా 2020 దట్స్ ఎ గ్రేట్ ఇయర్. అది మాకు చాలా ఎప్పుడు కూడా మెమరబుల్ ఈ ఈవెంట్. అందుకోసమనే మేము ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కేక్ కటింగ్తో స్టార్ట్ చేయాలని అనుకున్నాము. ఈ టీచర్స్ అందరూ ఫార్వర్డ్ చేసి కేక్ కట్ చేయాల్సిందిగా మమ్మల్ని సంతోషపరచాల్సిందిగా కోరుతున్నాను. ఇంత కింద సరే వీడియో తీసుకురా. కొంచెం ఎక్స్పీరియన్స్ తొందరగా మా కన్నా కూర్చోలేదు.
ప్లేట్ తిన్న తర్వాత కొంచెమే సార్ వీడియో ఎవరైనా Step. One more time. Biar